తనని ఒక మెడిసిన్ తీసుకొచ్చాడు మహానుభావుడు బిఆర్ నాయుడు. న్యూజెన్ విపరీతంగా అమ్మేశాడు. పాపం నిజమే కదా, ఇవాళ 30 సంవత్సరాలకి బట్టలు అయిపోతున్నాయి. ఏంట్రా ఈ కర్మ అనుకుని ఈ బిఆర్ నాయుడు గారు చెప్పినటువంటి న్యూజెన్ కొనుక్కుని రాసుకుని రెండింటికి బాగొట్టుకున్నారు తప్ప ఒక్కడికి మొలిసిన పాపం లేదు. అక్కడ దాకా ఎందుకు? బిఆర్ నాయుడు ముఖం చూడండి, ఆయన నెత్తి మీద 4 గంటలే ఉంటాయి. మరి నీకు మొలవంది దేశమంతా మొలుస్తాయని అమ్ముకున్నావు, డబ్బులు సంపాదించుకున్నావు. చీటర్గా నిన్ను గుర్తించారు ఆ రోజు ప్రజలు. అంతేకాదు మళ్ళా ఆర్థోజన్ అంట, మోకాళ్ళ నొప్పులకి ఇది రాసుకుంటే మోకాళ్ళు నొప్పులు తగ్గిపోతాయి అని మీ టీవీ 5లో ప్రచారం చేశావు. ఈ 2 మెడిసిన్స్ నువ్వే తయారు చేసి రంగు నీళ్లు కలిపి అమ్మి కోట్ల రూపాయలు సంపాదించినటువంటి దుర్మార్గుడివి, చీటర్వి, నువ్వు వ్యాపారంలో చేసినటువంటి వ్యక్తివి. ఇవాళ ఒక పవిత్ర స్థానంలో ఉన్నావు. అది మహాపాపం చంద్రబాబుకి వస్తుంది, నీకు వస్తుంది. మా కరుణాకర్ రెడ్డి గారు చెప్పాడు, ఆయనకి పాపం మోకాళ్ళు పాపం ఆపరేషన్ కూడా చేయించుకున్నాడు. చాలా మందులు రాసి నీ ముందు కూడా రాశాయంట. రాసి మోకాళ్ళు అరిగిపోయి వచ్చినాయి కానీ మోకాళ్ళు నొప్పులు తగ్గలేదంట. ఇలాంటి ఒక చీటింగ్ పద్ధతుల్లో అశేష ఆంధ్ర ప్రజానీకాన్ని మోసం చేసేటటువంటి కార్యక్రమంలో ఇవాళ న్యూజెన్ లాంటి ఆర్థోజన్ లాంటి మెడిసిన్స్ తీసుకొచ్చి అమ్మి లక్షలు కోట్లు సంపాదించుకున్నటువంటి వ్యక్తివి నువ్వు కాదా నువ్వు కాదా అని అడుగుతా ఉన్నా. నువ్వు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి గురించి నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నావు. అంతేకాదు నీ కాలు ఎంత అద్భుతమైందంటే ఇదే న్యూజెన్ లాగాను ఈ ఆర్థోజన్ లాగానే ఎంత రాసినా మొలవదు జుట్టు, ఎంత రాసినా మోకాళ్ళ నొప్పులు తగ్గవు, నీకు మాత్రం క్యాష్ పడిపోద్ది. ఆ రకంగా ఎప్పుడు లేదండి తిరుపతి చరిత్రలో. మరొకసారి వెనక్కి వెళ్ళి చూసుకోండి భక్తులు, హిందువులందరూ కూడా చూసుకోండి. ఒక పవిత్రమైనటువంటి దేవాలయం, పవిత్రమైన దేవాలయంలో లక్షల మంది వచ్చారు. కొన్ని సందర్భాల్లో ముక్కోటి ఏకాదశి సందర్భంలో లక్షలు కాదు ఇంకా చాలామంది వచ్చారు. కొత్త ఏం కాదు. నువ్వు కాలు పెట్టావు, ముక్కోటి ఏకాదశి రోజునే 6 భక్తుల ప్రాణాలు పోయినాయండి. ఇప్పుడే జరిగిందా? మొత్తం తిరుమల తిరుపతి దేవస్థానపు చరిత్రలోనే ఎప్పుడూ జరగని విధంగా ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ తిరుమల తిరుపతి దేవస్థానం జరిగిందంటే నీ దౌర్భాగ్యమైన కాలు, నీ అన్యాయమైన కాలు, నీ మోసపూరితమైన కాలు, నిన్ను నియమించడం తప్పు అని చెప్పినటువంటి సంఘటన అనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. అంతేకాదు గోవులండి 100 గోవులు చచ్చిపోయినాయండి గోశాలలో. ఇప్పుడు లేదు. ఒక పవిత్రమైనది గోశాల, తిరుమల తిరుపతి దేవస్థానం మెయింటైన్ చేసేటటువంటి గోశాల. ఆ గోశాలలో 100 గోవులు చచ్చిపోయినాయి. టక్కన పూర్తి చేశారండి. పోస్ట్ మార్టం కూడా చేయలే. పోస్ట్ మార్టం చేసి ఎందుకు చనిపోయినాయి ఏమిటి అనేటి తెలుసుకొని వాటికి మళ్ళా కడమై చనిపోకోకుండా దానికి మందులు వాడవలసినటువంటి ఒక పద్ధతి ఉంటే వాటిని మాత్రం పోస్ట్ మార్టం కూడా లేకుండా కంపారేశాడు. ఇది మోసం కదా? ఏమండి బిఆర్ నాయుడు గారు, నాకు తెలియగడుగుతా. నువ్వు చెబుతున్నావు అసలు నీకు 100 దర్శనాలు ఇచ్చారండి, నాకు 50 వాడుతున్నాను, మిగతా వాడలేదు. ఎందుకంటే ఒక విఐపి దర్శనానికి వెళితే సామాన్యులు ఇబ్బంది పడతారు, అందువల్ల 50 వెళ్ళడం లేదు, 50 ఆపేశాను. 100 ఛాన్స్ ఉన్నా సరే చైర్మన్గా 50 నేను వాడుతున్నాను, కడమే వాడలేదు అన్నాడు. ఇది ఒక పెద్ద అబద్ధం. ఏమైనా తెలియగడుగుతాను, బయట ఎన్ని టికెట్లు అమ్ముతున్నారు బ్లాక్లో? 500. ఏది బ్రేక్ దర్శనానికి బయట 3,500, 5,000, 7,500 బ్రోకర్లు అందరూ అమ్ముతున్నారు. ఎవరే ఈ బ్రోకర్లు? నీకు తెలీదా? బ్రోకర్లు వాళ్ళందరికీ మద్దతు నువ్వేగా. ఎందుకు దొరుకుతున్నాయి? దాని మీద ఏమైనా యాక్షన్ తీసుకున్నావా? దాని మీద మాత్రం యాక్షన్ తీసుకోవు. జగన్మోహన్ రెడ్డి గారి గురించో లేకపోతే కరుణాకర్ రెడ్డి గారి గురించో ఇష్టం వచ్చినట్టుగా అవాకులు చవాకులు పేలి రాజకీయం చేసేస్తున్నావు నువ్వు తిరుమల తిరుపతి దేవస్థానం కొండ మీద అనేది గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. ఇలాంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలు నువ్వు చేస్తున్నావు. అంతేకాదు మీ అబ్బాయి ఉన్నాడు, మీ అబ్బాయికి మొత్తం మన రాష్ట్రం కాక ఇతర రాష్ట్రాల నుంచి, నార్త్ ఇండియా నుంచి, అక్కడి నుంచి ఇక్కడి నుంచి వచ్చే వాళ్ళందరికీ అక్కడ ఒక డోర్ పెట్టావు మీ అబ్బాయి దగ్గర. వాళ్ళని తీసుకెళ్తాడు, దర్శనాలు చేస్తాడు, మీ పనులు మీరు చేసుకుంటారు. వ్యాపారాలు, డబ్బులు సంపాదించుకునేది. దైవాన్ని అడ్డం పెట్టుకొని వ్యాపారం చేసేటటువంటి నీచమైన స్థితికి బిఆర్ నాయుడు దిగజారిపోయాడు.
ఇక బిఆర్ నాయుడు గురించి ఏం చెప్పాలి చెప్పండి, నాకు అర్థం కాలేదు. మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే మాట నాకు తెలియకుడుతున్నాయా, నువ్వు చైర్మన్గా ఉన్నావు, నీ మీద కేసు పెట్టారు దేశద్రోహం, ఏమంటావు నువ్వు? అది నోరేనా? ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి, ఏం పీకాడంటావా? వెనకే ఉన్నారు వెంకటేశ్వర స్వామికి వీళ్ళందరూ కూడా. ఏం మాట్లాడుతున్నావు నాకు అర్థం కాలేదు. పీకుతారు, తొందరపడితే అట్టాగు భగవంతుడు పీకుతాడు నిన్ను, రెండు అటు ఇటును నువ్వు చేసేటటువంటి తప్పుడు కార్యక్రమాల వల్ల. ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావే నువ్వు, ఒక హిందుత్వానికి సంబంధించినటువంటి ఒక పవిత్రమైన దేవాలయానికి చైర్మన్గా ఉండి నువ్వు ఈ రకంగా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నావు. దీనికి నువ్వు తప్పనిసరిగా మూల్యం చెల్లించవలసినటువంటి అవసరం రాబోయే కాలంలో ఉంటుందనే విషయాన్ని దయచేసి మర్చిపోవద్దని కూడా ఈ సందర్భంగా నేను చెప్తూ ఉన్నా. ఈ విధంగా బ్రోకర్లను పెట్టుకొని టిక్కెట్లు అమ్ముకొని ఒక దౌర్భాగ్యమైనటువంటి సంస్కృతిని నువ్వు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రాంగణంలో నువ్వు చేస్తున్నావంటే నీ అంత నీచమైనటువంటి వ్యక్తి ఎవరు లేరనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అంతేకాదు ఏ పేరు మీద మొత్తం దర్శనాలు చేయాలని నువ్వు ఏదో కొత్త ప్రయోగాన్ని తీసుకొస్తే, అంతకుముందు టీటీడీ బోర్డు చైర్మన్ చేసిన ఆయనే సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్, ఆయన చెప్పాడు ఇది కరెక్ట్ కాదు అని. అయినా సరే దాన్ని అక్కడక్కడ పెట్టేసి ఏదో తిమ్మిని బొమ్మిని చేసేసి దాన్ని పెట్టాలనేది ఒక రిటైర్డ్ అధికారి చెప్పినా కూడా దాన్ని పక్కదో పట్టించేటటువంటి కార్యక్రమాలు చేసి ఇవాళ నువ్వేదో మెప్పు పొందాలనేటువంటి కార్యక్రమం, ఏ చంద్రబాబు నాయుడు గారి మెప్పో లేకపోతే ఇంకొక మెప్పో పొందాలని. నువ్వు ఎప్పుడు కూడా దర్శనానికి వెళ్ళలేదంట, ఆయన చెప్తున్నాడు నేను దర్శనానికి వెళ్ళలేదండి, వెళితే చాలామంది సామాన్యులకి ఇబ్బంది అవుతుంది అని. నువ్వు దర్శనాలు వెళ్ళవు కానీ గోవా మాత్రం వెళ్తావు. నువ్వు మీ అబ్బాయి కలిసి గోవా మాత్రం టీవీ5 నుంచి డైరెక్ట్గా గోవా వెళ్ళే